Hi friends, today our session is Small Industries Development Bank of India, SIDBI. ఇప్పుడు SIDBI అనేది మనకి ఎప్పుడు ఎలా ఫామ్ అయింది? వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ SIDBI ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1990. 1990లో ఎస్టాబ్లిష్ అయింది ఇది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే అంతకుముందు ఎక్కడ ఉండేది అంటే ఐడిబిఐలో ఉండేది. ఐడిబిఐ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇండస్ట్రీస్ కోసం సెపరేట్గా ఆర్గనైజేషన్ సెటప్ చేసింది. దాంట్లో ఏం చేశారంటే అన్ని కలిసిపోయింది. పెద్ద ఇండస్ట్రీస్, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఇండస్ట్రీస్ అన్ని కూడా కలిసిపోయినాయి కాబట్టి, సో పర్టికులర్ కేటగిరీ అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఫోకస్డ్ ఏరియా కింద మనం చేయాలి, సెపరేట్గా ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి దాన్ని సెపరేట్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈజ్ డిఎఫ్ఐ అంటాం, డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటాం దీని సిడ్బిని. ఎందుకు అంటే ప్రతి ఇండస్ట్రీస్కి కూడా ఫైనాన్స్ చేసే ఆర్గనైజేషన్స్ మన ఎకానమీలో ఉన్నాయి. బ్యాంక్స్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్, ఇవన్నీ కూడా మీకు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేసే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్సే. కానీ అపెక్స్ అని ఎందుకు అంటామంటే వీటన్నిటికన్నా పైన, అంటే దే హ్యావ్ సెపరేట్ ఫంక్షనింగ్ ఉంటాయి. అంటే వీటందరికీ సపోర్టింగ్గా ఉంటూ దీన్ని ప్రమోట్ చేసి డెవలప్ చేసి ఒక హయ్యర్ లెవెల్కి తీసుకెళ్ళడం కోసం ఒక అపెక్స్ బాడీని పెట్టుకుంటాం. మన న్యాయ వ్యవస్థలో కూడాను అపెక్స్ జ్యుడిషియరీ ఎవరంటే సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు తర్వాత ఇంకేం ఉండదు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఫైనాన్స్ చేసేటప్పుడు అపెక్స్ బాడీ ఏంటి అంటే సిడ్బి అంటాం. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. దాన్ని మనం డిఎఫ్ఐ అని కూడా అంటాం, డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కేటగిరీలోకి వచ్చింది కాబట్టి. లేకపోతే ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎలాగైందంటే సిడ్బి అనేది ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కింద ఎస్టాబ్లిష్ అయ్యింది. ఎందుకు అంటే ఇట్స్ మెయిన్ ఫంక్షనింగ్ ప్రమోషన్, ఫైనాన్సింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ద స్మాల్ స్కేల్ సెక్టర్. ఫస్ట్ దీని ఫోకస్ ఏరియా ఈజ్ ఓన్లీ స్మాల్ స్కేల్ సెక్టర్. స్మాల్ స్కేల్ సెక్టర్ అంటే ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ మూడు కేటగిరీస్ చేస్తూ ప్రమోషన్ ఆస్పెక్ట్స్, ఫైనాన్సింగ్, డెవలప్మెంట్ చేస్తూ ఇండస్ట్రీస్ ఈ కేటగిరీ సెక్టార్లో, అండ్ ఇట్ కోఆర్డినేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఎంగేజ్ ఇన్ సిమిలర్. అలాగే ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఎవరైతే కనుక ఎంగేజ్ అయ్యారో ఇన్స్టిట్యూషన్, వాళ్ళకు కూడా వీళ్ళు కోఆర్డినేట్ చేస్తారు అన్నమాట అండ్ సపోర్ట్ చేయడం. సో దిస్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ సిడ్బి. నెక్స్ట్, ఎప్పుడు ఇది ఆపరేషన్స్ కమెన్స్ అయినాయి అంటే 1990లో అది ఆపరేషన్స్ కమెన్స్ చేసింది. ఎలాగంటే యాజ్ ఎ సబ్సిడరీ ఆఫ్ ఐడిబిఐ. అంటే సబ్సిడరీ అంటే ఉప, అంటే మెయిన్ బ్రాంచ్, మెయిన్ తర్వాత బ్రాంచ్ లాంటిది అనమాట సబ్సిడరీ. అంటే ఐడిబిఐ ఇస్ ద మెయిన్, దానికి సబ్సిడరీ కింద స్టార్ట్ చేశారు. చేసి ఆ ఐడిబిఐ అప్పుడు దాకా చూస్తున్న స్మాల్ సెక్టార్ అడ్వాన్సెస్ ఉంటాయి చూడండి, ఎంఎస్ఎంఈ సెక్టార్ అడ్వాన్సెస్, అవన్నీ కూడా టేక్ ఓవర్ చేసి ఈ సిడ్బి కింద స్టార్ట్ చేశారు అనమాట సెపరేట్గా. యాక్టివిటీస్ అన్ని కూడా ఇంక వీళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఓకే, సో దట్ వాజ్ ఫార్మ్డ్ యాజ్ ఎ సిడ్బి సెపరేట్గా. నెక్స్ట్ ఇందులో ఇది ఏం చేస్తుంది చూద్దాం. సిడ్బి చేస్తే మెయిన్ ఫంక్షన్స్, ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ ఆఫర్డ్ బై సిడ్బి ఏంటి అంటే, ఒకటి డైరెక్ట్ ఫైనాన్స్ చేస్తుంది సిడ్బి, రెండోది ఇండైరెక్ట్ ఫైనాన్స్ చేస్తుంది, అందులో మళ్ళీ మైక్రో ఫైనాన్స్ అనేది అనదర్ ఏరియా. డైరెక్ట్ ఫైనాన్స్ అంటే ఏంటి? సిడ్బిఏ ఇట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్, అదే ఫైనాన్స్ చేస్తుంది త్రూ డిఫరెంట్ స్కీమ్స్. ఏమిటి డిఫరెంట్ స్కీమ్స్ అంటే, ఇట్ ఆఫర్స్ వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్. వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ అంటే ఏంటంటే, ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, ఇండస్ట్రీ అంటే ఏం చేస్తుంది? రా మెటీరియల్ తీసుకొస్తారు, ఒక మిషనరీలోకి పంపిస్తారు, ప్రాసెస్ చేస్తారు, అంతా అయిన తర్వాత బయటికి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కింద వస్తాయి. ఆ ప్రోడక్ట్స్ మార్కెట్లో అమ్ముతాం, సేల్స్ అయిన తర్వాత మనకి ఓకే విల్ గెట్ సమ్ ప్రాఫిట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రీలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి మిషనరీ పార్ట్, ఫిక్స్డ్గా ఉంటుంది. రెండు వర్కింగ్ పార్ట్. వర్కింగ్ పార్ట్ అంటే ఏమిటంటే
మెటీరియల్ వస్తూ ఉంటుంది, కన్వర్ట్ అవుతూ ఉంటుంది, ఫినిష్డ్ గుడ్స్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ ప్రాఫిట్స్ వస్తాయి, మళ్ళీ దాంతో మెటీరియల్ కొంటాం, మళ్ళీ లోపలికి వెళ్తుంది, అది ఫినిష్డ్ ప్రాసెస్ అవుతుంది. అంటే ఏంటి ఇక్కడ ఏదైతే వర్క్ చేస్తుందో లోపల విత్ ఇన్ దట్ ఫ్యాక్టరీ, అంటే మెటీరియల్, లేబరు, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఇవన్నీ. సో ఇదంతా కూడా మీకు వర్కింగ్ అంటాం. సో ఈ వర్కింగ్ అంతరికి కూడా కావాల్సిన పెట్టుబడిని మనం వర్కింగ్ క్యాపిటల్ అంటాం. సో ఈ వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ అనేది ఈ సిడ్బి ఆఫర్ చేస్తుంది. ఫస్ట్ అనదర్ వన్ ఈజ్ టర్మ్ లోన్ అసిస్టెన్స్. అంటే మిషనరీ కాస్ట్ ఉంది అనుకోండి, ఆ మిషనరీ కూడా మరి ఫైనాన్స్ చేయాలి కాబట్టి ఆ సపోర్ట్ కూడా ఇస్తుంది. సో దట్ మీన్స్ త్రూ టర్మ్ లోన్ కింద. ఎందుకంటే మిషనరీ అనేది ఫిక్స్డ్, ఫైనాన్స్ కింద మనం లోన్కి ఇచ్చినప్పుడు ఒక టర్మ్ ఫిక్స్ చేసి ఆ టర్మ్ లోన్లో రీపే చేయమని చెప్తాం అన్నమాట అండి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అది టర్మ్ లోన్ అసిస్టెన్స్ అంటాం. 2. 3, ఫారిన్ కరెన్సీ లోన్స్. ఫారిన్ కరెన్సీ లోన్స్ అంటే ఎవరైనా ఏదైనా ఇండస్ట్రీ ఉంది, వాళ్ళకి ఒక మోడర్న్ ఎక్విప్మెంట్ మనం బయట నుంచి తెప్పించుకోవాలనుకుంటే, ఏ జర్మనీ నుంచో ఎక్కడి నుంచో, ఓకే, సో దానికి మనం ఫారిన్ కరెన్సీలో పే చేయాలి, వాళ్ళ కరెన్సీలో పే చేయాలి, లేదా డాలర్స్లో, ఏదో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది కావాలి. ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలి అంటే అది మనకి కొనుక్కోవాలి, మార్కెట్లో కొనుక్కోవాలి అంటే ఈ సిడ్బి అనేది మనకి లోన్ రూపంలో ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదొక ఫెసిలిటీ, అండ్ ఫారిన్ కరెన్సీ కూడా మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది త్రూ లోన్స్. అండ్ ఫైనాన్స్ ఎగ్నెస్ట్ రిసీవబుల్స్ ఏమిటంటే, ఎంఎస్ఎంఈ ఎప్పుడైతే ఈ స్మాల్ స్కేల్ సెక్టార్లో వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మార్కెట్లో అమ్మినప్పుడు, ఆ బయ్యర్స్ ఉంటారు చూడండి, కొన్నవాళ్ళు, అంటే ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంకా పై ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇమీడియట్గా పేమెంట్లు ఇవ్వరు, క్యాష్ రిసీట్స్ అనేవి రావు. అంటే క్రెడిట్ వస్తుందని బిల్స్ రూపంలో మనకు రాసిస్తారు. ఆ బిల్స్ అనేది 3 months-కో 4 months-కో టైంకి రియలైజ్ అవుతాయి, అంటే డబ్బుల కింద మారుతాయి. సో 3 months అని ఏమవుతుంది, వాడికి క్రెడిట్ రూపంలో ఉండిపోతుంది కాబట్టి, అప్పు రూపంలో మనకు రావాల్సిన బకాయి రూపంలో ఉండిపోతుంది కాబట్టి రిసీవబుల్స్ అంటాం. ఎప్పుడైతే అలా ఉండిపోతుందో వీళ్ళ ఫండ్స్ ఆగిపోతాయి కదా, మెటీరియల్ కొనుక్కుని మళ్ళీ ప్రాసెస్ చేయాలంటే మనకు ఫండ్స్ రావాలి కదా. అందు గురించి ఈ రిసీవబుల్స్కి ఎగనెస్ట్గా ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎవరు, ఈ సిడ్బి. అలాగే ఈక్విటీ సపోర్ట్. ఈక్విటీ సపోర్ట్ అంటే మూలధనం కావాలంటే ఓన్ ఫండ్స్ ఉంటే కనుక పర్వాలేదు, పెట్టుబడి కొంత పోర్షన్ ఉండాలి కదా, ఏది దేనికన్నా సరే స్టార్ట్ చేయాలంటే. అది లేనప్పుడు అది కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఎనర్జీ సేవింగ్స్ స్కీమ్స్. ఎనర్జీ సేవింగ్స్ స్కీమ్ అంటే ఫ్యాక్టరీలో ఒక ఎనర్జీకి బిల్ ఎక్కువ అవుతుంది అనుకోండి, సో దాన్ని సేవ్ చేయాలి అంటే కనుక అయితే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లాంటి ప్రొవైడ్ చేయడం. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కాస్ట్ పెరిగిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటున్నాం. సో దాని ద్వారా ఏమవుతుంది, మనకి కన్సంప్షన్, వాట్ ఈస్ దట్ కాస్ట్ ఆఫ్ దట్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. అలాగే విండ్ ఎనర్జీ. సో ఇటువంటి ఆల్టర్నేటివ్ ఏమైనా పెట్టుకుంటే కావాలనుకుంటే దానికి కూడా వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు అన్నమాట. సో ఎందుకంటే దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకంటే వాళ్ళకి పెట్టుబడి తక్కువ ఉంటుంది, స్మాల్ స్కేల్ కాబట్టి, ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంత బర్డెన్ అనేది రెడ్యూస్ అవటం అవసరం. సో ఆ రకంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది ఫోకస్డ్గా ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫైనాన్స్ లోన్స్ స్కీమ్స్లో ఈ సిడ్బి అనేది అందిస్తుంది. ఎంఎస్ఎంఈ ఏమిటి అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో అంటే ఏమిటి అంటే, ఏదైనా ఒక ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే పెట్టుబడి అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది 1 crore దాటకుండా ఉంటే కనుక దాన్ని మైక్రో అంటాం. 1 crore పైన ఉండి 50 crores 10 crores వరకు అయితే కనుక 10 crores వరకు అయితే కనుక, సో దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటాం. మోర్ దెన్ 10 crores అండ్ అప్ టు 50 crores అయితే కనుక, సో దాన్ని మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడతామో దాన్ని బట్టి ఈ 3 కేటగిరీస్ మనం విడగొడతాం. సో ఈ 3 కూడా కవర్ అయ్యేలాగా ఈ సిడ్బి అనేది చూసుకుంటూ ఉంటుంది. ఓకేనండి. నౌ ఇఫ్ యూ కమ్ టు దట్ ఇండైరెక్ట్ ఫైనాన్స్, సెకండ్ వన్. ఇండైరెక్ట్ ఫైనాన్స్ అంటే డైరెక్ట్గా ఫైనాన్స్ చేయదు. ఎవరైతే ఫైనాన్స్ చేస్తారో ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కి, అంటే అది బ్యాంక్స్ కావచ్చు, లేదనుకుంటే స్టేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇంక ఎవరైనా కావచ్చు, ప్రైమరీ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ని మనం బ్యాంక్స్ అంటాం, ఏదైనా కావచ్చు, పిఎల్ఐస్ అంటాం. వీళ్ళు ఆల్రెడీ ఫైనాన్స్ చేసి ఉంటారు కదా,
సో ఫైనాన్స్ ఎంత ఫైనాన్స్ చేస్తున్నా అంత ఫండ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు తక్కువ ఇంట్రెస్ట్కి. సో దీనివల్ల ఏమవుతుంది, బూస్టప్ అవుతుంది. ఓకే, సో ఈ రకంగా సిడ్బి అనేది ఇండైరెక్ట్ అసిస్టెన్స్ రీఫైనాన్స్ ద్వారా ఈ ఇన్స్టిట్యూషన్స్కి అందిస్తుంది. సో దట్ ఈస్ అనదర్ ఫంక్షన్, ఇది ఫెసిలిటీ, ఫైనాన్సింగ్ ఫెసిలిటీస్. థర్డ్ వన్ ఈజ్ ద మైక్రో ఫైనాన్స్. దట్ మీన్స్ సిడ్బి అనేది మైక్రో ఫైనాన్స్ టు స్మాల్ బిజినెస్ మెన్ ఎంటర్ప్రైజర్స్. సో ఇది ఫోకస్ ఇది. నౌ ఇఫ్ యూ కమ్ టు దట్ ఇన్ డీటెయిల్ ఆఫ్ దిస్ డైరెక్ట్ ఫంక్షన్స్ చూసుకుంటే మనం చెప్పిందే మనం రిపీట్ అవుతాయి అనుకోండి. ఫంక్షన్స్ ఆఫ్ సిడ్బికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు చేస్తే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫైనాన్స్ టు ద ఎంఎస్ఎంఈ సెక్టార్ చేస్తుంది సిడ్బి. తర్వాత రీఫైనాన్స్ లోన్స్ అనేది చేస్తుంది, దట్ ఆర్ ఎక్స్టెండెడ్ టు ద ప్రైమరీ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పిఎల్ఐస్, బ్యాంక్స్ అండ్ అదర్ థింగ్స్ టు దట్ ఎంఎస్ఎంఈ యూనిట్స్. అండ్ థర్డ్ వన్ ఈస్ వాట్ వి డిస్కస్డ్, దట్ మీన్స్ బిల్స్ రీడిస్కౌంటింగ్ అండ్ డిస్కౌంటింగ్, దానికి డైరెక్ట్ ఫైనాన్స్ చేస్తుంది, అది సిడ్బి ఫంక్షన్స్. అండ్ తర్వాత ఎక్స్పాండింగ్ మార్కెటింగ్ ఛానల్స్, అంటే మార్కెటింగ్ ప్రొడ్యూస్, ఈ ప్రొడ్యూస్ అయితే అయిపోయింది ప్రోడక్ట్స్ అనేది, కానీ అవన్నీ కూడా మీకు మార్కెట్లో వెళ్ళాలి అనుకుంటే ఏమవుతుంది, మీకు మార్కెటింగ్ ఛానల్స్ అని ఏర్పాటు చేయాలి కదా. సపోజ్ ఇప్పుడు చైనా సక్సెస్ అయింది, బికాస్ ఆఫ్ దట్. ఎందుకు సక్సెస్ అయింది అంటే బికాస్ ఆఫ్ మార్కెటింగ్ అని. అదొకటి, గవర్నమెంట్ దే ఆర్ టేకింగ్ మేజర్ రోల్ ఇన్ మార్కెటింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ దేర్ కంట్రీ. అలాగా ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ సిడ్బి ఏం చేస్తుందంటే ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అన్ని కూడాను మార్కెటింగ్ ఫెసిలిటీస్ అన్నికి లింకప్ చేస్తారు, ఇంటర్నేషనల్ మార్కెట్కి వాళ్ళు కనెక్ట్ చేస్తారు అన్నమాట. సో ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఫంక్షన్స్ రూపంలో సిడ్బి ఎక్స్టెండ్ చేస్తుంది. తర్వాత ఏమవుతుందంటే కొన్ని సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది, ఫ్యాక్టరింగ్, లీజింగ్, ఎవరికి, ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఇండస్ట్రీస్కి. ఏంటండి ఈ ఫ్యాక్టరింగ్ అంటే వెరీ సింపుల్, రావాల్సిన బకాయిలన్నీ కూడా బిల్స్ రూపంలో ఉంటాయి. అవి రావడానికి 3 months 4 months పడుతుంది రియలైజ్ అవ్వడానికి, బికాజ్ పీరియడ్ ఈజ్ ద బిల్ ఫైనాన్సింగ్ అంటే పీరియడ్ అనేది లాక్ అవుతుంది. 3 months బిల్స్, 4 months బిల్స్ అలా ఉంటాయి కదండి, 180 బిల్స్, 90 days బిల్స్ అని. సో అప్పుడు దాకా వీళ్ళ దగ్గర ఫండ్స్ లాక్ అవుతాయి కాబట్టి ఆ ఎగ్నెస్ట్ దోస్ బిల్స్ ఈ సిడ్బి అనేది ఫైనాన్స్ చేయటం ఇంతకుముందు చెప్పింది. సో దానివల్ల ఏమవుతుందంటే సపోర్టింగ్ అన్నమాట, ఫైనాన్షియల్ సపోర్ట్ టు దట్ పోర్షన్ విచ్ వాజ్ బ్లాక్డ్ ఇన్ దట్ ఏరియా. అలాగే ప్రమోట్స్ ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ ఓరియంటెడ్. సపోజ్ ఇప్పుడు సెమీ అర్బన్ రూరల్ ఉన్నాయనుకోండి, అక్కడంతా కూడా మీకు పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ దట్ సెమీ అర్బన్ రూరల్ ప్లేసెస్ టు ద అర్బన్ ఏరియాస్. ఎందుకు వెళ్ళిపోతారంటే అర్బన్ అనేటప్పటికి మీకు ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్, ఎక్కువ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, న్యాచురల్, క్వైట్ న్యాచురల్, బికాస్ ఇండస్ట్రీస్ అయినా ఉంటాయి కాబట్టి. ఇక్కడ వీళ్ళ టార్గెట్ ఏంటంటే సిడ్బి టార్గెట్ ఆ ఫెసిలిటీ వీళ్ళని మైగ్రేట్ కాకుండా ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచాలనే ఉద్దేశంతో ఆ ఇండస్ట్రీస్ని వీళ్ళు ప్రమోట్ చేస్తారు ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రూపంలో. అండ్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రమోట్ చేశారనుకోండి, సెమీ అర్బన్ ప్లేసెస్లో ఇండస్ట్రీస్ ఇచ్చేలాగా ఫైనాన్స్ చేసి అక్కడే ఎస్టాబ్లిష్ అయ్యేలా చేశారనుకోండి. సో మైగ్రేషన్ అనే దాన్ని కట్ చేయొచ్చు, ఆపొచ్చు. ఎక్కడి నుంచి, రూరల్ నుంచి, సెమీ అర్బన్ నుంచి అర్బన్ ప్లేసెస్కి వెళ్ళే అన్ఎంప్లాయ్ పీపుల్. సో ఈ రకంగా చేయాలి అనుకుంటే ఆ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్గా ఉండాలి. సో ఆ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్గా ఉండే ఇండస్ట్రీస్ని వీళ్ళు ప్రమోట్ చేస్తారు, సో దే కెన్ స్టాప్ ద మైగ్రేషన్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ దట్ సిడ్బి. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ మోడర్నైజేషన్ అండ్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద కరెంట్ యూనిట్స్. ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ యూనిట్స్ రన్ అవుతున్నప్పుడు ఆ యూనిట్స్లో అవుట్డేటెడ్ టెక్నాలజీ తోటి ఓల్డ్ ట్రెడిషనల్గా మన కనుక ఫంక్షనింగ్ చేస్తే ఇండస్ట్రీస్ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది డిటరేట్ అయిపోతుంది. రెండోది, కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఒక పాత పడిపోయిన ఒక మిషన్కి రిపేర్లు ఎక్కువ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఏం చేస్తారంటే సిడ్బి వాళ్ళు ఈ అవుట్డేటెడ్ మిషనరీ ఉందంటే అవన్నీ తీసి పడేసి ఎవరైతే హూ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ రిప్లేసింగ్ విత్ మోడర్న్ మిషనరీ, ఓకే, అది కావాలంటే ఇంపోర్ట్ చేసుకుంటారని ఇంపోర్ట్ చేసుకోవడం కూడా వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు. అంటే టెక్నాలజికల్గా అప్గ్రేడేషన్, మోడర్నైజేషన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కరెంట్ యూనిట్స్లో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కాస్ట్ ఫ్యాక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిస్తారు.
రెండు క్వాలిటీ ఆఫ్ గూడ్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో దట్ మంచి ప్రైస్ అవడం, మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఆల్సో అనదర్ ఫంక్షన్ ఆఫ్ సిడ్బి. ఈ రకంగా డైరెక్ట్ ఫైనాన్స్, ఇండైరెక్ట్ ఫైనాన్స్ కలిపి ఇవన్నీ ఫంక్షన్స్ సిడ్బి ద్వారా జరుగుతాయి. ఓకేనండి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఫైనాన్స్ ఎక్స్క్లూజివ్కి వస్తే కనుక ఎలా జరుగుతుంది అంటే ఇంతకుముందు చెప్పినవే. అదేంటంటే బ్యాంక్స్కి అంటే పిఎల్ఐస్ అన్నాం కదండి, ప్రైమరీ లెండింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే బ్యాంక్స్, అలాగే ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయి. అవి ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఫ్యాక్టరింగ్ సర్వీసెస్ చేసేవి, తర్వాత లీజింగ్ సర్వీసెస్, లీజింగ్ అండ్ హైర్ పర్చేసి. సో వీటికి చేసే ఫైనాన్షియల్ యాక్టివిటీస్కి ఫైనాన్షియల్ సపోర్టు రీఫైనాన్స్ ద్వారా ఇస్తాయి. సపోజ్ ఏదైనా ఒక పర్టికులర్ ఫ్యాక్టరింగ్ సర్వీసెస్ ద్వారా బిజినెస్ లెండింగ్ కనుక చేశారనుకోండి 50 కోట్లు. సో దట్టు ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఇమీడియట్గా ఆ 50 కోట్లు ఈ సిడ్బి అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ప్రొవైడ్ చేస్తుంది ఈ ఫండ్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇచ్చేసి మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఫండ్స్ కూడా మళ్ళీ ఇస్తారు లోన్స్ రూపంలో. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది, ఫైనాన్షియల్ లెండింగ్ అనేది యాక్టివిటీ పెరుగుతుంది. సో ఆ రకమైన రీఫైనాన్స్ ఫెసిలిటీ అనేది ఎక్స్టెండ్ చేస్తుంది. ఇంకొక అనదర్ ఏరియా ఏంటంటే స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అనేది రీసెంట్గా మనకు వచ్చినాయి. అదేంటంటే క్యాపిటల్ బేస్ తక్కువ, ఒక బ్యాంక్ అనేటప్పటికి ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, క్యాపిటల్ బేస్ ఎక్కువ ఉండాలి. దీనికి ఏం అక్కర్లేదు. అంటే ఏంటంటే ఒక పెద్ద హోటల్కి వెళ్ళి మనం టిఫిన్ చేసి 100 రూపాయలు బిల్ పే చేసే కన్నా రోడ్ సైడ్ మన ఫుడ్ స్టాల్స్లో మనం తింటే 30 రూపీస్కి ఎలా ఫుడ్ వస్తుందో సేమ్ క్వాలిటీ సేమ్ ఫుడ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, క్యాపిటల్ అనేది తగ్గింది కాబట్టి సేమ్ ఫుడ్ సేమ్ క్వాలిటీ, నథింగ్, నో చేంజ్. బట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోయింది కాబట్టి ఈ కుడ్ ఏబుల్ టు ప్రొవైడ్ దట్ గూడ్స్ టు అస్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కూడా క్యాపిటల్ బేస్ ప్రమోట్ చేస్తే ఇందులో ఏంటంటే ఫోకస్డ్ ఆన్ దట్ స్మాల్ ఫైనాన్స్. అంటే ఏంటంటే 50 lakhs దాటకుండా వీళ్ళు లోన్స్ ఇస్తారు. సో అందులో మళ్ళీ 75% ఆఫ్ దట్ లోన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ చెప్పిన ఏరియాస్, ప్రయారిటీ సెక్టర్ అంటాం, ఆ ఏరియాస్ అన్నిటికీ కవర్ చేసుకుంటూ ఇవ్వాలి. థర్డ్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్ దేర్ టోటల్ లెండింగ్ 50% ఆఫ్ దట్ లోన్స్ అనేది 25 lakhs లోపల ఉండేలా కవర్ చేసుకునేలా చేస్తారు. ఇవన్నీ కూడా ఫీచర్స్ ఆఫ్ దట్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అనుకోండి. సో వీళ్ళు ఇచ్చే లోన్స్ అన్నిటికీ కూడా మీకు ఈ సిడ్బి అనేది రీఫైనాన్స్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అదే ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఓకే, రీఫైనాన్స్ టు ద బ్యాంక్స్, అసిస్టెన్స్ టు ద ఎన్బిఎఫ్సిస్ అండ్ అసిస్టెన్స్ టు దట్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్. ఇకపోతే మైక్రో లెండింగ్ స్కీమ్స్. మైక్రో లెండింగ్ స్కీమ్స్ అనేటప్పటికీ 3 మెయిన్ స్కీమ్స్ ఉన్నాయి ఇందులో. మైక్రో లెండింగ్ అని 3 స్కీమ్స్ ఏంటంటే, 1 మైక్రో లెండింగ్ డెవలప్మెంట్, 2 రెస్పాన్సిబుల్ ఫైనాన్స్ ఇనిషియేటివ్స్ అండ్ 3 బియాండ్ మైక్రో ఫైనాన్స్. అంటే దీన్ని మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం వాట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, హైయర్ ఎడ్యుకేషన్, తర్వాత సెకండరీ, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ అలా అంటారు చూడండి, కేటగిరైజేషన్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మైక్రో ఫైనాన్స్ చేసినప్పుడు మనం ఎస్హెచ్ గ్రూప్స్ బెస్ట్ చెప్పాలంటే. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ గ్రూప్స్కి వాళ్ళకి చిన్న చిన్న ఇంటర్నల్ లెండింగ్ అలవాటు చేసి, ఇంటర్నల్ లెండింగ్ లోన్ అంటే ఏంటి అది చెప్పి నేర్పిస్తాం మనం. ఫస్ట్ కొంత అమౌంట్ కార్పస్ ఫండ్ ప్రొక్యూర్ అయిన తర్వాత స్మాల్ సేవింగ్స్ ద్వారా గ్రూప్ నుంచి, ఆ తర్వాత నెక్స్ట్ ఇండివిజువల్గా వాళ్ళని యాక్టివిటీ పెట్టుకోవాలంటే దానికి సపోర్ట్ చేస్తాం. వాళ్ళు స్కిల్స్ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ద్వారా. ఆ తర్వాత ఇండిపెండెంట్గా వాళ్ళంతటా వాళ్ళు సెపరేట్గా వాళ్ళు యూనిట్స్ స్టార్ట్ చేసుకునేలాగా వాళ్ళకి పెద్ద పెద్ద అడ్వాన్సెస్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మైక్రో లెండింగ్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ స్కీమ్. అందులో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మైక్రో లెండింగ్ డెవలప్మెంట్ అనేది క్రియేట్ అయిన ఇన్స్టిట్యూషన్స్ చేసి, ఒక ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేసి ప్రొవైడ్ మైక్రో ఫైనాన్స్ సర్వీసెస్ టు ద పీపుల్ హూ ఆర్ ఎకనామికల్లీ వీక్. ఆర్థికంగా ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళకి మైక్రో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయండి, ఫస్ట్ స్కీమ్. రెండోది అంటే రెస్పాన్సిబుల్ ఫైనాన్షియల్ ఇనిషియేటివ్స్.
అంటే ఇందులో ఏం చేస్తారు, ద లైట్ ఆఫ్ ప్రమోటింగ్ కోఆపరేషన్ అండ్ రైట్ లెండింగ్ ప్రాక్టీసెస్ టు ద ఫైనాన్షియల్ సెక్టర్, దిస్ లోన్ స్కీమ్ కమ్స్ టు బిగ్ సపోర్ట్ టు ద బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ది కంట్రీ. అంటే ఏంటంటే బ్యాంక్స్కి సపోర్ట్ చేయడం, వీళ్ళు కొన్ని స్కీమ్స్ ఇచ్చి బ్యాంక్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేయిస్తారు అన్నమాట. అండ్ సమ్ టైమ్స్ దే మేక్ గివ్ సమ్ సబ్సిడీస్ ఆర్ అదర్వైజ్ సమ్ ఫండింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ స్కీమ్స్ ద్వారా. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే రెస్పాన్సిబుల్ ఫైనాన్షియల్ ఇనిషియేషన్స్ అనేది సెకండ్ స్కీమ్ ద్వారా చేస్తుంటారు అనమాట వీళ్ళు. సిడ్బి ఈ రకంగా చేస్తుంది. మూడోది ఏంటంటే బియాండ్ మైక్రో ఫైనాన్స్. అంటే ఏంటో ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత వాళ్ళు అన్నీ తెలిసిన తర్వాత గ్రాడ్యుయేషన్ అంటాం. గ్రాడ్యుయేషన్ అంటే మెచ్యూరిటీ. ఓకే, ఎండ్ పాయింట్. ఒక లెవెల్కి సాచురేషన్కి వచ్చిన తర్వాత ఒక మెచ్యూరిటీ లెవెల్ అనుకోవచ్చు. వాళ్ళకి ఏం చేస్తారంటే లార్జర్ లోన్ సైజ్ అంటే పెద్ద పెద్ద అడ్వాన్సెస్ ఇచ్చి అఫోర్డబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ, రీజనబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్గా అయ్యేలాగా వాళ్ళకి సపోర్ట్ చేసి హెల్ప్ చేయడం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంటర్ప్రెన్యూర్ ఎందుకు చేయాలి అంటే ఇండిపెండెంట్గా ఎవరైనా సరే ఒక ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అయ్యాడంటే డెఫినెట్గా హీ విల్ క్రియేట్ మోర్ జాబ్స్ అండ్ హీ విల్ గివ్ మోర్ ఎంప్లాయ్మెంట్ టు దర్ పీపుల్. సో దట్స్ వై హీ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ అవర్ ఎకానమీ. రైట్, ఈ రకంగా అన్ని కూడా మీకు మైక్రో లెండింగ్ స్కీమ్తో డెవలప్ చేస్తాం. సో దిస్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ సిడ్బి టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.